పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా గుర్తు చేయాలమ్మా ఏమో పెట్టి నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో వననీనాదం జలధి జలముల్ని లాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే స్వయంవరం అనేది ఓ మాయ స్వయాన పోరు వీలు లేదాయే మబద్దబం మబద్దబ మబద్దబ దిగమ్మరి మనస్సులే ముడేయు వేళాయ శివాస్త్రధారణేళ కొలతాయే
తెల్లడియం కావాలి తెల్లడియమే కాశీ కాశీ యాత్ర తెల్లడియమే తెల్లడియం 2 కుంటలు వేసేయచ్చు తెల్లడియం 2 కుంటలు भवती भिक्षां देवा भवति भवती भिक्षां देहि भवान् भिक्षां देहि सेटम्मा అక్కడ పెట్టు తర్వాత भिक्षेश వాళ్ళు చెక్కించి రావాలి దయచేసి भवती भिक्षां देहि भवान् भिक्षां देहि भवती भिक्षां देहि भवान् भिक्षां देहि भवती भिक्षां देहि भवती भिक्षां देहि अनिसेडु भवती भिक्षां देहि भवान् भिक्षां देहि అమ్మాయిని తీసుకురావాలండి అమ్మాయిని తీసుకురావాలి మేనమామలు వేసి అమ్మాయిని తీసుకురావాలను బ్రో మేనమామలు వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూసోనియాడే కుదురుగా నిల్సోనియాడే సన్నగా నవ్విండే కుడికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే హే పిల్లారేనప్ప పిలగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే ఏలు పట్టే కోలి
వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మగా కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే సన్న సన్నగా నవ్విందే గుండె గాయం చేసిందే ఇంకా నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే పిల్లారేనట్టే పిలగాడొచ్చిందే వచ్చిందే రిన్నరన్నాడే నేటు అన్నాడే ఏరు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిందే అరే ఓ పిల్ల ఇంక నువ్వు నేల నిడిచే గాలి మోటర్లో వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మగా కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే సన్న సన్నగా నవ్విందే గుండె గాయం చేసిందే ఇంకా నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే
మాటరాని మాయవా మాయజేయు మాటవా మాటులోని మల్లెవా మల్లె మాటు ముల్లువా వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా రాయాచవా రాకాశివా లేమంచులో లావానివా ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా నా జీవితంతో ఆటాడుతావా ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా నా జీవితంతో ఆటాడుతావా బుజ్జి బుజ్జి బుగ్గల్లో నా ఎరుపుని కనుల పులిమావా చిట్టి చిట్టి చెక్కిళ్ళలో నునుపుని నుదుటికియలేవా ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా నా జీవితంతో ఆటాడుతావా
10 మంది చూస్తూ ఉంటే అడ్డడ్డే అమాయకంగా ఒక్కరైనా లేకపోతే అయ్యయ్యో మరో రకంగా ఉంటూ నా ఎదనే తింటూ ఈ కథనే సందేహంలో పడదొయ్యే ఏంటో నీ ఇబ్బంది చెప్పేయ్ ఏమవుతోంది అట్టా అట్టా వెళ్ళిపోకే తిక్కో టెక్కో చిక్కో చుక్కో అసలేదో పోలిచి చెబుతావా పట్టో బెట్టో గుట్టో కట్టో నిజమేదో చెవిన పడనీవా ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా నీతోటి స్నేహం సచేటి సావా కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడువని ముడిది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా
అన్నింట సాటి ఆపల నాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడు తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడు అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని
కాళ్ళు కడిగి అబ్బాయిని భావభారతి చేత కుంభకాలని కడిగి మనం ఆవాహన చేస్తామన్నమాట. ఆవాహన చేసుకొని వచ్చిన తర్వాత అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఏ విధంగా చక్కగా కొట్టు పెట్టి నేను ఈ అబ్బాయికి అవుతాను, అమ్మాయికి అవుతాను, వర్షాలుతానంలో చిన్నాడు పిన్నాడు నాన్నలు అవుతామని చెప్తాము. పెట్టుకోవడం చక్కగా ఉదాహరణ రంగవల్లి చల్లుకొని చక్కెర వేసుకుంటాం. రంగవల్లి చల్లుకొని ఆహ్వానం చేస్తారు అమ్మాయి వాళ్ళు మిమ్మల్ని. తర్వాత అప్పుడు నువ్వు గృహస్థాశ్రమాన్ని అంటే బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమాన్ని పొందావు. అప్పుడు మీకు ఏం చేస్తారు? గాయత్రి ఉపదేశం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే ఈ గాయత్రి జపం చేస్తే మనము యజ్ఞం వేసుకున్న తర్వాత గాయత్రి జపాన్ని చేయాలి. స్నానం చేసిన వెంటనే గాయత్రి జపం చేసిన తర్వాతనే భోజన కార్యక్రమం కానీ తినడం కానీ బయటకు వెళ్ళేటటువంటి కార్యక్రమాలు చేయాలి. అమ్మ మీరు మాట్లాడకండి. తర్వాత ఏం చేశారు? శుభముహూర్తం కాలు కడిగాడు. మీ యొక్క నాన్నగారు మీ కాలు కడిగాడు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మేము మంత్రోక్తంగా ఏం చెప్పాము? లక్ష్మీ నారాయణ స్వరూపు వరాయ అంటే మంత్రోక్తంగా నవీన్లోకి విష్ణుమూర్తిని ఆవాహన చేశాము. అంటే లక్ష్మీ నారాయణ స్వరూపు వరాయ సాక్షాత్తు విష్ణుమూర్తి నీకు ఆవాహనం చేసి మంత్రోక్తంగా ఆవాహనం చేశాం. అంటే నువ్వు సాక్షాత్తు ఇక్కడ నవీను కావు, విష్ణుమూర్తి స్వరూపంలో ఉన్నటువంటి నవీని. అప్పుడు వయస్సులో పెద్దవాడైనా నీ కాళ్ళు ముట్టడానికి అర్హత పొందుతావు. చక్కనైనటువంటి అమ్మాయి ద్వారా అబ్బాయి ద్వారా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని బ్రహ్మరంధ్రం పైన పెట్టుకుంటావు. తల మీద ఎక్కడ తల మొత్తం ఉంటుంది, ఎక్కడ తక్కువ పెట్టలేదు. తల మీద బ్రహ్మరంధ్రం ఉంది. అక్కడ పెట్టడం ద్వారా అమ్మాయి చేతుల వేళ్ల ద్వారా అబ్బాయి వేళ్ల ద్వారా తల మీద ఉన్నటువంటి శిరస్సు పైన బ్రహ్మరంధ్రం మీద జీలకర్ర బెల్లం పెట్టారు. ఇలా పెట్టడం ద్వారా మాట్లాడకండి. కాబట్టి సినిమాలకి పందిట్లో ఉన్నప్పుడు మంత్రాలు వినండి, ముచ్చట పెట్టకండి. చక్కగా ఈ యొక్క జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని మేము ఏం చెప్తాం మంత్రోక్తంగా? సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన అంటాం. ఎందువల్ల తెలుసా? మంచి నక్షత్రంలో జీలకర్ర బెల్లం వధూవరులు పెట్టుకుంటున్నారు. మంచి లగ్నంలో వధూవరులు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని బ్రహ్మానందం మీద తలపైన పెట్టి ఒకరు కాబోతూ ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి బంధువులందరూ పెళ్లి పందిరిలో ఉన్నటువంటి బంధువులు సావధానంగా ఎటువంటి ఏ ముచ్చట్లు పెట్టకుండా ఉండాలి అని చెప్తామన్నమాట. ముచ్చట్లు పెట్టకుండా భగవన్నామ స్మరణ సంకీర్తనతోటి ఆ జీలకర్ర బెల్లాన్ని ధారణ చేయాలి. మనం ఏం చేస్తాం? ఫోటోలైన పికప్ తీస్తాడు, అప్పుడే గుర్తుకొస్తాయి. సినిమాలయాన్ని శిఖాలయాన్ని ఆ కార్తీక దీపం అనేటువంటి అన్ని అప్పుడే గుర్తుకొస్తాయి. ఏం సినిమాలు వేసుకున్నారో, ఏ చీర ఉన్నారో, ఎక్కడ ఉన్నారో. కానీ మేమేం చెప్తాం? మేము వదులుతూ ఉంటాం, సావధానంగా ఉండండి, మాట్లాడుతుండండి. కానీ దాని అర్థం చెప్తున్నా, ఎవరిని కూడా తీసేపరచట్లేదు ఇక్కడ. దాని అర్థాన్ని తెలుసుకుంటే జీవితం వైవాహికమైనటువంటిది అర్థమవుతుంది అని చెప్తున్నాం. ఆ విధంగా మంత్రోక్తంగా మేము చెప్తూ ఉంటాం. సావధాన శుభముహూర్తే సావధాన శుభ లగ్నే సావధాన. 11:26 మంచి శుభ నక్షత్రమైనటువంటి యొక్క యోగ్యంలో మీ వివాహం అయింది. జీలకర్ర బెల్లం ధారణం చేయడం ద్వారా వేళ్ల ద్వారా వచ్చేటటువంటి స్పర్శ ఏదైతే ఉందో చిరకాలం కలిసి ఉంటారు. అందువలన మేము గట్టిగా పెట్టిస్తాం. వధువు వరుడు పైన, వరుడు వధువు పైన. ఇది శుభముహూర్తం. తర్వాత చేసేటటువంటిది కన్యాదానం. మంత్రీం పౌత్రీం పుత్రీం నత్రాయ పౌత్రాయ పుత్రాయ అంటే ఏమిటి? మీ యొక్క వంశానికి 3 తరాల వంశం ఉంది. సినిమా సింగాలు తినడానికి కాదు, నీకు సేవ చేయడానికి కాదు, 3 తరాల వంశానికి వస్తుంది. అంటే కాబట్టి ఆ విధంగా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా భర్త సేవ, అత్తమామల సేవ, పత్తులు కూడా ఇంటికి వచ్చి చక్కగా కాఫీ ఇచ్చి మర్యాదగా మాట్లాడి పంపించాలి. వివాహం అనేది శ్రద్ధగా చేసుకోవాలి. అర్థమైందా?
మిగతాది కూడా తర్వాత చెప్తూ ఉంటాను. ఈ విధంగా మీరు ఉన్నది సంతోషం. మీరు కూడా సిద్ధంగా సంతోషంగా ఉండండి, మాట్లాడొద్దు. దోషులు బట్టి కన్యలు దానం చేయండి. అమ్మ మీరు లేచి సరదా కూర్చోవా? కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు టుమా టుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను గమ్మారి సిద్ధం ఉంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసెను కదా బిగిసిన ముడి జగదిక పద